52వ కీర్తన ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదండి. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయోగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కీర్తన ఏ సందర్భంలో ఎప్పుడు ఎవరు రాశారనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారండి. ఇది దావీదు రచించిన కీర్తనగా మనం తెలుసుకుంటున్నాం. దావీదు కీర్తన ఎప్పుడు రచించాడు అంటే సౌలు నుంచి తను పారిపోయి, సౌలు ఎందుకంటే తన్ని చంపాలని చూస్తున్నాడన్న విషయాన్ని తెలిసిన దావీదు సౌలు నుంచి దూరంగా పారిపోయి ఎవరి దగ్గరికి వెళ్తాడంటే అహీమెలెకు అనగా యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వెళ్తాడన్నమాట. వెళ్ళిన తర్వాత అహీమెలెకు తను ఎంతగానో ప్రోత్సహిస్తాడు, ఎంతగానో ధైర్యం ఇచ్చి, యాజకుడు కాబట్టి ఏం చేస్తాడంటే దేవుని యొక్క మాటలు చెప్పి ధైర్యాన్ని తనకి ప్రోత్సాహం చేసి కొన్ని రొట్టెలు కొంత వెపన్ అంటే తనకి కావలసినట్టుగా ఆయుధాలన్నీ కూడా సమకూర్చి తన్ని పంపిస్తాడండి దావీదు. ఇలాంటి సందర్భంలో సౌలు దగ్గర పనిచేస్తున్న ఎదోమీయుడైన దోయోగు అని ఉందండి. ఈ దోయోగు ఏం చేస్తాడంటే సౌలు దగ్గర నుంచి పారిపోయిన ఈ దావీదు యాజకుడైన అహీమెలెకు దగ్గర ఉన్నాడు ఆ విషయాన్ని చూసిన ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళి సౌలుకు ఇన్ఫార్మ్ చేస్తాడనమాట. సౌలు రాజైన సౌలుకి వెంటనే చెప్పినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న సైన్యాన్ని అంతా కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉన్న కొంతమంది యాజకులను అనగా ఈ అహీమెలెకు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతం మీదకి వచ్చి వారందరినీ కూడా నాశనం చేసేయాలి, అహీమెలెకు కుటుంబాన్ని నాశనం చేసేయాలన్న రీతిగా ఒక ప్రణాళికని సిద్ధపరచుకొని ఆ యొక్క ప్రాంతానికి వస్తాడండి రాజైన సౌలు. వచ్చిన తర్వాత అక్కడున్న చాలామంది యాజకుల్ని పిలిపించి అతనిలో ఉన్న అహీమెలెకును కూడా పిలిపించి నా యొక్క శత్రువైన దావీదుకి సహాయం చేయడానికి మీకు ఎంత గట్స్, మీరు ఎంత ధైర్యమో మీకు అని చెప్పేసి ఒక వార్నింగ్ అక్కడ చేస్తాడనమాట. అలా చేసిన సందర్భంలో అక్కడ కొంతమంది సైనికులు ఉంటే ఆ సైనికులకి చెప్తాడు, ఈ అహీమెలెకును ఇలాంటి యాజకులందరినీ కూడా మీరు చంపేయండి అని చెప్పేసి ఒక మాట చెప్తాడండి. ఈ మాట చెప్పిన వెంటనే సైనికులందరికీ కూడా చాలా భయం వేస్తుంది. ఏంటంటే అయ్యా రాజుతో అంటారన్నమాట, ఏమంటారంటే దేవుని చేత ఏర్పరచబడిన ఈ సేవకుణ్ణి లేదంటే దేవుని చేత ఎన్నుకోబడిన ఈ యాజకుణ్ణి హతమార్చడానికి మాకు ఏమాత్రము కూడా ధైర్యము లేదు అని చెప్పేసి పలుకుతారు అక్కడున్న కొంతమంది సైనికులండి. అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఆలోచిస్తున్న సందర్భంలో నేను ఎవరైతే చెప్పానో ఎదోమీయుడైన దోయోగు ఎలాంటి భయము లేకుండా ఏం చేస్తాడంటే సౌలు చెప్పిన మాట ప్రకారం అక్కడున్న ఆల్మోస్ట్ 85 మెంబర్స్ యాజకులను చంపేస్తాడండి. అందరినీ కూడా చంపేస్తాడు. చంపేస్తూ ఉన్న సందర్భంలో ఈ అహీమెలెకు యొక్క కుమారుడు ఆ యొక్క ఘట్టంలో నుంచి పారిపోయి ఈ విషయం అంతా కూడా ఎవరికి చెప్తాడంటే దావీదుకి చెప్తాడు. వెంటనే దావీదు ఏం చేస్తాడంటే నన్ను చంపాలనుకుంటున్న శత్రువు, నిన్ను చంపాలనుకుంటున్న శత్రువు ఇరువురు ఒకరే కాబట్టి నువ్వు నాతో ఉండు, మనకి దేవుడు సహాయం చేస్తాడు, ఆయనే మనకు ఖడ్గం, ఆయనే మనకు దుర్గముగా ఉంటాడు, ఆయనే మనకు కోటగా ఉంటాడు, నువ్వు భయపడమాకు అన్నట్టుగా ఆ యొక్క వ్యక్తిని అహీమెలెకు యొక్క కుమారుణ్ణి దావీదు దగ్గర ఉంచి అలాంటి సందర్భంలో ఈ యొక్క కీర్తన భాగాన్ని రచించాడండి దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాటలు పలుకుతూ ఉంటాడు. కీడు చేయాల్సిన వారి ఉద్దేశాన్ని బట్టి ఎవరైతే పాపంలో ఉండిపోయారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని మాటను పట్టించుకోకుండా మోసపూరితమైన పనిలో ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా ఇక్కడ మాటలు పలుకుతా ఈ కీర్తన భాగాన్ని దావీదు రచించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో నుంచి ఈరోజు ఈ ఉదయకాలం ఒక చక్కటి మాటను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దావీదు రచించిన ఈ కీర్తన భాగంలో నుంచి ఈ 52వ కీర్తన భాగంలో నుంచి 7వ చరణాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరచుకొనువాడు వీడే అని
చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దావీదు రచిస్తూ ఒక చక్కటి మాటను తెలియపరుస్తాడండి. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనువాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. ఏమంటున్నాడండి దావీదు? ఇక్కడ మనుషులంటే ఎలా ఉంటున్నారంటే, ప్రజెంట్ ఉన్న వారందరూ ఎలా ఉంటున్నారంటే, దేవుడిపై నమ్మకం ఉంచుకోకుండా వారు సంపాదించిన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచుకొని వారుగానే ఏం తెచ్చుకుంటున్నారండి? చేటును తెచ్చుకుంటున్నారంట. అంటే శ్రమను లేదా శోధనని వారు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిని చూసి నవ్వుతారు అని చెప్పేసి ఇక్కడ భక్తుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. ఈరోజు మన యొక్క అంశము, ఈరోజు మన యొక్క ఈ యొక్క వాక్యానికి గల టాపిక్ ఏంటంటే, ధనము మీద నమ్మిక ఉంచితే నీ జీవితం ఏమవుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనం మీద నమ్మిక ఉంచుకుంటే, ధనం మీద ఆశపడితే, ధనం మీద అత్యాశక్తితో నీవు కనుక ఉంటే ఏమైపోతాము, చివరికి మన గతి ఏమైపోతుందో అన్న విషయాన్ని తెలుసుకోవడం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడండి. ఇక్కడ తెలియపరుస్తున్నాడు, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఎంచుకొనక, అంటే దేవుడే ఉన్నతమైన వాడు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు దుర్గముగా అని ఉంచుకొనకుండా ఎవరైతే తన ధన సమృద్ధి యందు నమ్మక ఉంచుకుంటారో వారు చేటిని వాళ్ళు ఏం చేసుకుంటున్నారండి? బలపరుచుకుంటున్నారంట. అందుకని ఇక్కడ భక్తుడైన దావీదు మనకి తెలియపరుస్తూ చెప్తున్నాడు, ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచుకోకూడదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ధనంపై నమ్మకం పెట్టుకుంటే ఏం జరుగుతుందో కొన్ని వచనాలను మీకు చూపించి ముందుకు సాగిపోదామండి. మార్కు సువార్త 24వ అధ్యాయాన్ని క్షమించాలి, మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తన ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. దేవునికి స్తోత్రం. నిన్నటి కాలమందు దైవజనులు చెప్పిన మాటను మరలా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే నిన్నటి కాలమందు ఈ వచనాలు మనం తెలియపరిచారు, అవునా కదండి? వచ్చిన వారు చెప్పాలి, అవునా? ఇక్కడ భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ వచనాలు, ఈ 10వ వచనంలో క్షమించాలి 10వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూసుకుంటే, ఒక యవ్వనస్తుడు వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడతారు, అయ్యా, నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఏమంటారంటే, నువ్వు ఆజ్ఞలన్నింటినీ పాటించాలన్నప్పుడు అతను అంటాడనమాట, నేను చిన్నప్పటి నుంచి, బాల్యము నుంచి ప్రతి ఆజ్ఞను కూడా నేను వహిస్తూ వస్తున్నాను, దేన్ని కూడా నేను తప్పిపోవట్లేదంటే, అయితే నీకున్న ధనము యావత్తుని కూడా పేదలకు నువ్వు ఇవ్వు అన్నప్పుడు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతాడన్నమాట. అలా వెళ్ళిపోయిన సందర్భంలో శిష్యులతో చూసి మాట్లాడుతూ ఈ మాటలన్నీ పలుకుతూ ఉంటారు. అప్పుడు శిష్యులు కూడా వారికి ఏమీ అర్థం కాదు, ఏంటి ఇలాగా అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. అప్పుడు యేసు ఏమంటారంటే, ఆయన మాటలు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా అంటున్నాడు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. దేవునికి స్తోత్రం. ఎవరైతే ధనం మీద నమ్మిక ఉంచుతారో, ఎవరైతే వారి ఆస్తి పైన నమ్మిక ఉంచుతారో వారు దేనికి వారసులు కాలేరండి? దేవుని యొక్క నిత్య రాజ్యమునకు వారసులు కాలేరు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ జనాంగమా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనము అనేది, లేదంటే డబ్బు అనేది, మనీ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం.
కాదని ఎవరు చెప్పట్లా. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బు వెనకాల పరిగెడుతూ అవసరమైనవి ఏం చేస్తున్నారంటే వదిలేస్తూ అనవసరమైన వాటి కోసం వేగిరపడుతున్నారు. ఇక్కడ నువ్వు చేయాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? నీకు ఎంతవరకు కావాలో ఆ ధనాన్ని మాత్రం నువ్వు చూసుకుంటే సరిపోతుంది. కానీ దానికంటే అత్యాశతో నువ్వు వెళితే కనుక నువ్వు దేవుని రాజ్యానికి వారసులవు కాలేవు అని స్పష్టముగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఏంటండి? ధనము వెనకాల మనం వెంబడించకూడదు. అంటే దేవుని పనిని మనం ఎప్పుడు తృణీకరించకూడదు. దేవుని యొక్క మందిరాన్ని తృణీకరించకూడదు. దేవుణ్ణి ఫస్ట్ ప్రాముఖ్యత, మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎవరికైనా ఉంది అంటే అది దేవునికి మాత్రమే అనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. నువ్వు ధనము కోసం వేగిరపడుతున్నావేమో, అయ్యో ఈ డబ్బు ఉంటే నాకు ఈ సమస్య తీరిపోతుంది, ఈ డబ్బు ఉంటే నాకు నా అనారోగ్య పరిస్థితి వదిలిపోతుంది, ఈ డబ్బు ఉంటే నాకు కావాల్సిన ప్రతిదీ నేను చేసుకోగలను, నేను ఏదైతే పని పూర్తి చేయాలనుకుంటున్నానో ఆ పని ఏదైతే ఉందో అది డబ్బుతో కూడినది. కాబట్టి నాకు డబ్బు ఉంటే కావాలనే డబ్బు మీద ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే డబ్బు, మనీ 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 అని దానికోసం ఏమవుతున్నారండి? ప్రాకులాడుతున్నారు. వారి జీవితాన్ని ఏం చేస్తున్నారంటే వారికే తెలియకుండా జీవితం అంతా కూడా కష్టపడుతూ ఏది కూడా అనుభవించలేక డబ్బుతోనే వారి జీవితం అంతా ఉండిపోతుందండి. ఆ జీవితం అంతా ఉండిపోతుంది. నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి. ఏంటి ఆ ఇంటర్వ్యూ అంటే, ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక కుమారుడు, ఒక ఉన్నతమైన వ్యక్తి అంటే చెప్పాలంటే అతను ఒక బిలీనియరే అన్నమాట. అంటే ఇండియాలో అంతటి ఆస్తిపరుడు లేడు. అలాంటి ఒక కుమారుడు ఒక మాట చెప్తాడు, నాకు ఎంత ఆస్తున్నా నా యొక్క అనారోగ్యాన్ని బట్టి నేను ఏది కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నాను అంటున్నాడు. తనకి ఏది కొదవలేదండి. చిటిక వేస్తే సమస్తము కూడా తన దగ్గరికి వచ్చే అంత డబ్బు ధనవంతుడనమాట. కానీ ఆ ధనవంతుడు అంటున్నాడు, నాకు ఏది లోటైందో తెలుసా? శాంతి అనేది లోటైపోయిందంట. తన జీవితంలో ఎలాంటి శాంతి లేదంట, తన జీవితంలో ఎలాంటి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఎంతగానో నేను బాధపడుతున్నాను, ఇంత ధనమున్నా నాకు ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్పేసి ఆ ధనవంతుని యొక్క కుమారుడు మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, ఈరోజు నువ్వు దేనికోసం వెంబడలాడుతున్నావో, దేనికోసం నీ జీవితాన్ని పరుగులు తీస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ధనము వెనకాల నువ్వు పరిగెట్టడం కాదు, దేవునితో నీవు ఉంటే కనుక సమస్తము కూడా ఆయన ద్వారా నువ్వు పొందుకుంటావన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే మందిరానికి వచ్చేటప్పుడు ఆదివారం పూట కొంతమంది, నేను ఆల్రెడీ మీకు చెప్పున్నట్టున్నా, ఆదివారం పూట చాలామంది ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామని చెప్పేసి జాబ్స్కి రమ్మని పిలుస్తారు. అలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా వెళ్దాము, ఆదివారం మనకేం పని ఉందిలే అనుకునే దేవుని మందిరాన్ని కూడా ఏం చేస్తారంటే విడిచిపెట్టేసి డబ్బు కోసం ప్రాకులాడుతూ వెళ్ళిపోతారండి. కానీ ఎంతకాలమో ఎలా వస్తుందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతకాలం నువ్వు కష్టపడాలి, ఎంతకాలం ఇలా నేను చేస్తే వస్తుంది, ఎంతకాలం అని చెప్పేసి దేవుని గురించి, దేవుని పని గురించి, దేవుని మందిరం గురించి ప్రార్థన కూడా నిర్లక్ష్య పెట్టేవారు ఈ లోకంలో చాలామంది కనిపిస్తున్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను, మా పెద్దనాన్నగారు వాళ్ళ చర్చ్లో ఉన్న అక్కడ వాళ్ళందరూ కూడా ఎలాంటి పనులు చేసేవారంటే బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టుతూ ఉంటారండి. అంటే కాంట్రాక్టర్స్ అన్నమాట. అంటే కాంట్రాక్టర్ కింద వర్క్ చేసేవాళ్ళు, అంటే మట్టి పని చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ ఏం చేసేవారో తెలుసా అండి? వారు రోజు వెళ్తే రోజు కూలి 600-700 వస్తుంది వాళ్ళకి. కానీ ఆదివారం నాడు స్పెషల్గా వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ పెట్టేవారంట. కానీ వారు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏ రోజు రమ్మన్నా మేము వస్తాం, కానీ ఆదివారం మాత్రం మేము ఖచ్చితంగా రాము. మీరు మాకు 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా సరే మేము రామంటే రామని ముఖాముఖిగా చెప్పేసేవారంటండి. కానీ అలాంటి వారికి ఉన్న ఆలోచన ఈరోజు చదువుకున్న చాలామంది పిల్లలకి లేకుండా పోయింది. అయ్యో దేవునికి ప్రాముఖ్యత ఇస్తే దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని పనికి నేను ప్రాముఖ్యత ఇస్తే దేవుడే నన్ను వృద్ధి చేస్తాడన్న ఆలోచన లేకుండా ఈ రోజుల్లో నీకు ఏదైనా కిరాయి వచ్చినా, లేదంటే ఏదైనా పని వచ్చినా, లేదంటే ఏ వచ్చినా సరే ఆదివారం నాడు నువ్వు దేవుని మందిరాన్ని స్కిప్ చేసి నువ్వు అక్కడికి వెళితే నీ జీవితంలో సంపాదించుకునేది కొంచెమే అవ్వచ్చు, కానీ అది కనుక
విడిచిపెట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తే నిత్య రాజ్యములో నీకు దేవుడు స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ధనం వెనకాల నువ్వు పరిగెట్టడం కాదండి. ఇతను అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ యొక్క యవ్వనస్తునితో చెప్పాడు, నీ ధనానంతా పేదలకు ఇచ్చేసేమన్నప్పుడు ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. ఇష్టపడక తన జీవితంలో ఏం చేశాడంటే, నిత్య రాజ్యానికి నేను వారసులు కాకపోయినా పర్లేదు, నా ధనము నాకుంటే చాలు అని వెళ్ళిపోయాడండి. ఈరోజు నువ్వు కూడా అలా జీవిస్తున్నావేమో. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అంటున్నాడు. అసలు ఒంటె సూది బెజ్జంలో దూరుతుందా అండి? చెప్పాలి, దూరగలుగుతుందా? అదైనా దూరడం సులభమే, కానీ వారు మాత్రం ప్రభు యొక్క రాజ్యం అంటే నిత్య రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం ఏమాత్రము కూడా కావదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తున్నారు యేసుక్రీస్తు వారు. మరి మనం ఏం ఆలోచిస్తున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి ప్రియ జనాంగమా. రెండో విషయాన్ని మనం తెలుసుకుందాం. మనము కనుక దేవునిపై కాకుండా ధనంపై నమ్మిక ఉంచుంటే మొదటగా దేవుని రాజ్యానికి వారసులము కాలేము. రెండవదిగా మనం చూసుకుందాం, లూకాసు సువార్తలోనికి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. 19 నుంచి 21 వచనాలు. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకొనెను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగుదువని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే ఉండునని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడండి. ఆ ఉపమానం సిద్ధపరిచినది ఎవరికి? ఏమండి, నువ్వు సంపాదించుకున్న ప్రతి ఆస్తి నువ్వేమనుకుంటావంటే, ఇది నాతో ఉంటుంది, ఈ ఆస్తి నాతో ఉంటే నాకు ఎంతో పలుకుబడి ఉంది, ఈ ఆస్తి నాతో ఉంటే నేను ఎంతగానైనా సరే జీవించవచ్చు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరి పాలవుతుందో ఒకసారి ఆలోచించు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. నీవు ధనము వెనకాల, ఆస్తి వెనకాల పరుగులు పెడితే కనుక అది ఏమైపోతుందో తెలుసా? నీ ప్రాణాన్ని కూడా కాపాడుకోలేవు, నీ ప్రాణాన్ని కూడా కాపాడుకోలేవు. అదే ఇక్కడ తెలియపరుస్తున్నారు. నీవు సిద్ధపరిచిన ధనమంతా కూడా ఎవరి పాలైపోతుందో ఒకసారి ఆలోచించు. ఎవరి పాలైపోతుందండి?
ఈ రోజులో చాలామంది ఉన్నతమైన ధనవంతులు ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా డబ్బులంతా కూడా సంపాదించుకొని కూడబెట్టుకొని కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటారు. ఫైనల్గా వచ్చేసరికి వారికి వారసులు లేకపోయేసరికి ఏమైపోతున్నారంటే ఆ కమిటీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే దానికి సంబంధించిన కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, వారందరూ ఏం చేస్తున్నారండి, ఎవరైతే యజమానుడు చనిపోతాడో యజమానుడు చనిపోయిన వెంటనే ఆ ఆస్తి కోసం ఎవరు వస్తున్నారండి, ఏమి సంపాదించలేని వారు, లేదంటే దానిపైన ఆశ కలిగిన వారు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం చంపడానికి కూడా చూసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ధనము కోసం నీ ప్రాణమును నువ్వు ఏం చేస్తున్నావు, కోల్పోతున్నావు. జాగ్రత్తగా ఆలోచించుకో. ధనము వెనకాల నువ్వు పడమాకు. నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి, నీ ఆత్మను రక్షించుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని వెనకాల మాత్రమే నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోగలగాలి. నీ ప్రాణమే లేకపోతే నువ్వు సంపాదించుకునే ధనమంతా ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు. నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావో, దేనికోసం నువ్వు కావాలని ఆశపడుతున్నావో, ఈరోజు నువ్వు ధనం సంపాదించి లేదంటే ఉన్నతమైన ఆస్తులు సంపాదించినప్పుడు అది నీ కుమారులో నీ కుమార్తెలో తీసుకొని నిన్ను బయటికి తోలేసి నీ జీవితాన్ని అగోమతం చేస్తే నీ పరిస్థితి ఏమైపోతుంది, నీ ప్రాణము గతి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు ప్రియ జనాంగమా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. వెర్రివాడా, నువ్వు సంపాదించిందల్లా కూడా ఏమైపోతుంది, ఎవరి పాలైపోతుందో ఒక్కసారి ఆలోచించుకో అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ధనము వెనకాల పనికి వెళ్తే ఏమైపోతావు తెలుసా, నీ ప్రాణాన్ని కూడా కోల్పోతావు. జాగ్రత్త. అదే మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నిత్య రాజ్యంలోనికి నీకు స్థానం ఉండదు. రెండోదిగా నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. మూడోదిగా మనం చూసుకుంటే ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చూసుకుంటే 16వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 19 నుంచి ఈ 31వ వచనము దాకా మనం చూసుకుంటే అక్కడ మన అందరికీ తెలిసిన ఒక స్టోరీ కనిపిస్తుందండి. ఎవరిది ఆ స్టోరీ ఏంటి అని అంటే ధనవంతుడిది, పేద లాజరుది మనకు అక్కడ స్టోరీ కనిపిస్తుందండి. ఈ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏంటి ఆ మాటలు అంటే ఒకసారి చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగ బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, చదవండి అమ్మ కంటిన్యూస్గా. దాటి పోజాలకుండునట్లు అక్కడి వారి మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇలా చెప్పిన తర్వాత చివరిగా ఒక మాట వస్తుంది. ఏంటంటే 29, 30, 31 వచనాలు చూసుకుంటే ప్రియ జనాంగమా, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలున్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినేడలా వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడలా మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రిజనంగమా, ఈ ధనవంతుడు ఎంతగానో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉన్నాడు.
అక్కడే బీద లాజరు కూడా ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడంటే ధనవంతుని యొక్క పళ్ళ మీద నుంచి పడిపోయిన రొట్టె ముక్కలు తింటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇద్దరు కూడా చనిపోయారు. ఈ బీద లాజరు అబ్రహాం యొక్క రొమ్మున అనుకుంటే, ఈ యొక్క ధనవంతుడు నరకంలో పడిపోయి అగ్ని చేత కాల్చబడుతూ ఎంతగానో వేదన పడుతున్నాడు. అలాంటి వేదన పడుతున్న సందర్భంలో ఎప్పుడైతే కనులెత్తి పైకి చూసినప్పుడు అతని యొక్క లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుట చూచి వెంటనే గట్టిగా కేకలు వేసి, అయ్యా ఆ లాజర్ను ఒక్కసారి పంపించు, తన యొక్క చిటికెన వేలి యొక్క నీటిని నా యొక్క నాలుకపై వేసుకుంటే ఈ యొక్క అగ్ని యొక్క దాన్ని చల్లారుతుందేమో అని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు అబ్రహాం అంటాడండి, అక్కడికి ఇక్కడికి పెద్ద అగాధమే ఉంది, ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రావడానికి ఏమాత్రము కూడా ప్రవేశము లేదు అని చెప్పి మాట్లాడుతూ అంటాడు. అప్పుడు ఈ యొక్క ధనవంతుడు అంటాడు, అయ్యో నేను ఇలా నశించిపోయాను, దేవుని గురించి ఏ విషయాలు తెలుసుకోకుండా నేను నశించిపోయాను. కానీ నా యొక్క తమ్ముళ్ళు, నా యొక్క బంధువులు అందరూ కూడా కిందున్నారు, వారు నశించిపోకుండా ఒక్కసారి నీ దగ్గరున్న లాజర్ని అక్కడికి పంపించి వారందరికీ కూడా దేవుని గురించి ప్రకటించు. నేనైతే ధనము చూసి ఆ ధనాన్ని నమ్ముకొని ఈరోజు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, దయచేసి నువ్వు ఈ యొక్క పని చేయమని అబ్రహాముతో మాట్లాడితే అబ్రహాం అంటాడు, ఎవరిని పంపించాల్సిన అవసరం లేదు, మోషే యొక్క ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తారు అన్నప్పుడు చనిపోయిన వారు వెళ్ళి చెబితే ఖచ్చితంగా వారు వింటారు, మృతుల నుంచి లేచిన వారు చెబితే వింటారు అని ఈ రకంగా డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు అంటారన్నమాట ఏంటంటే, అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ధనం ఉంది కదా, ఈ ధనముతో నేను ఏదైనా చేసుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, నా జీవితాన్ని కొనసాగించవచ్చు, ఏవి కూడా నన్ను ఆటంకపరచవు, ఏది కూడా ఉండదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ధనవంతుడికి పట్టిన గతే పడుతుందేమో. ఒక్కసారి ఆలోచించు ప్రియ జనాంగమా. దేవుని గురించిన మాటను నిర్లక్ష్య పెట్టేసి, దేవుని గురించిన మాటలు ప్రతిదీ కూడా పెడచెవిన పెట్టేసి, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నావేమో, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావేమో, నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ ఆత్మను కూడా నువ్వు రక్షించుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. అదే ఈ ధనవంతుడు మనకి నేర్పిస్తున్న పాఠం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణాన్ని రక్షించుకోలేవు. నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని రక్షించుకోకపోయినా పర్లేదు, కానీ నీ ఆత్మ నువ్వేం చేసుకోవాలో తెలుసా? రక్షించుకోగలగాలి. నీ ఆత్మ మంచిగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. ఈరోజు ఇక్కడ ఎన్ని శ్రమలు అనుభవించినా పరలోకమందు తండ్రి చెంత మన ఆత్మ ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే అది ఎంతో నిత్యానందం అండి. ప్రియజనాంగమా, అలాగ మన జీవితం ఉండాలంటే ధనం వెనకాల మనం పరిగెత్తకూడదు, లేదంటే ఆస్తి వెనకాల మనం పరిగెట్టకూడదు. మన ఆత్మని రక్షించుకునే రీతిగా మన ఆత్మని సైతం, మన ప్రాణాన్ని సైతము ఎవరైతే చంపుతున్నారో ఆ దేవుని వైపు మనం కనుక ఉంటే ఖచ్చితంగా మన ఆత్మని మనం రక్షించుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బీద లాజరు తన యొక్క జీవితం అంతా కూడా కింద ఎంతగానో నశించిపోతున్నాడు, ఎంతగానో అనారోగ్య పరిస్థితితో, తినడానికి తిండి లేకపోయినా ఆ రొట్టెపై, ఆ యొక్క బల్లపై పడిన ఆ ముక్కలు తింటూ తన జీవితాన్ని చాలా నీచంగా అనుభవించాడు. కానీ పరలోకమందు తన స్థానం ఎక్కడుందండి? అబ్రహాము రొమ్మెన అనుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎప్పుడు చూసినా ఒకే రీతిగా ఉంటుంది, నేను ఇంకా నా ధనాన్ని సమకూర్చుకోలేనా, నా ఇంకా ఇల్లు కట్టుకోలేనా, లేదంటే నా జీవితం ఇంతేనా, ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను వెళ్ళలేనా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. కానీ దేవుడు మాత్రం నీ గురించి కలిగిన ప్రణాళిక ఏంటో తెలుసా? ఇక్కడ నువ్వు ఇహలోక సంబంధంలో ఏమీ సంపాదించుకోకపోయినా పరలోక రాజ్యంలో నీకు ఒక ఉన్నతమైన స్థితిని నేను కల్పించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం సంపాదించుకున్నది ఏది కూడా మన చేతిలో ఉండదు, కానీ పరలోకమందు సంపాదించుకున్న ప్రతిదీ కూడా మన ఆత్మకు చాలా విలువైనదండి. మనకి ఈ లోకంలో ఎక్కడ విలువ లేకపోవచ్చు, కానీ పరలోకమందు తండ్రి చెంత మనకు విలువైన కారణం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ప్రియ జనాంగమా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడోదిగా మనకి తెలియపరుస్తున్న పాఠం ఏంటో తెలుసా? డబ్బు వెనకాల నువ్వు పరిగెడితే, డబ్బుని నువ్వు నమ్ముకుంటే, ఆస్తిని నువ్వు నమ్ముకుంటే నీ ఆత్మను కూడా నువ్వు రక్షించుకోలేవు. జాగ్రత్త.
నీ ఆత్మను కూడా నువ్వు రక్షించుకోలేవు. 4వ విషయాన్ని మనం చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గట్టిగా చదవాలి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేర్చుకొనిరి. ఈ యొక్క 9వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుంటే ప్రియజనాంగమా, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. దేవునికి స్తోత్రం. ఏంటండి, ధనవంతులు అయిపోవాలి అని చెప్పేసి చాలామంది ఆశ కలిగి ఉంటారు. ఎవరికైనా ఉండదా అండి? నేను ఒక మంచి ధనవంతుడిగా ఉండాలి, లేదంటే ఒక లక్షాధికారిగా ఉండాలి, కోటీశ్వరుడిగా ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వారిని చూసి నేను కూడా అలా ఉంటే బాగుంటుంది కదా, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది అని చెప్పేసి ఆలోచించుకోవడం తప్పులేదు. కానీ అదే రీతిగా నేను ధనవంతుడు అవ్వాలని చెప్పేసి అదే రీతిగా ఉంటే అక్కడ ఏమవుతుందో చెప్తున్నాడు. ధనవంతులు అగునట్లు అపేక్షించు వారంట శోధనలో పడిపోతారంట, ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడతారు. అట్టివి మనుషులు నష్టములోనికి వారిని ఏం చేస్తారండి? ముంచివేస్తారంట. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఏంటండి, ధనాన్ని సంపాదించుకోవడం ఒకటి పర్లేదు, కానీ దానిపైన అపేక్ష అనగా కోరిక, ఎలాగైనా సంపాదించుకోవాలన్న ఒక ఆలోచన ఉంటుంది చూసారా అండి. అదేం చేస్తుందంటే మనిషిని శోధనలోనికి తీసుకెళ్ళిపోతుంది, వారి జీవితం ఊరిలోకి వెళ్ళిపోతుంది. వారు ఇంకెలా అయిపోతారో తెలుసా? దురాశలు, దురాలోచనలు వారికి అన్నీ కూడా కమ్మేస్తాయి. ఎలాగైనా సరే నేను ధనాన్ని సంపాదించుకోవాలి అన్న ఆశ వారిలో ఉండిపోయి అంతా కూడా ఏమవుతుందంటే కీడులోనికి వారిని నడిపించేస్తుందండి. ఈ యొక్క 6వ అధ్యాయము 10వ వచనంలోంచి మనం చూసుకుంటే ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనగా మనల్ని కీడులోనికి నడిపించేస్తుంది. జాగ్రత్త జనాంగమా, ధనము వెనక నువ్వు పరిగెడితే నీ జీవితము కీడుకి కారణమైపోతుంది, నీ జీవితం కీడులో పడిపోతుంది. జాగ్రత్తగా ఉండు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే మాటలో ఇంకో విషయాన్ని మనం చూసుకుంటే, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకుంటున్నారంట. అంటే విశ్వాసులుగా ఉన్నవారు ఏమైపోతున్నారు తెలుసా అండి? అవిశ్వాసులు అయిపోతున్నారు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. విశ్వాసం నుండి తొలగిపోయి వారి జీవితాలు ఏమైపోతుందంటే నానా బాధల చేత, నానా శ్రమల చేత వారి జీవితం నాశనం అయిపోతుంది. అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ధనాపేక్ష ఉందేమో, ధనము కావాలి, ఎలాగైనా నేను సంపాదించుకోవాలి, ఏ తప్పు చేసైనా సరే నేను ఆ ధనాన్ని సంపాదించుకున్న ఆలోచన కలిగి ఉంటే జాగ్రత్త, నీ జీవితం కీడులోనికి వెళ్ళిపోతుంది. నీ విశ్వాసం నువ్వు తొలగిపోయి అనేకమైన శ్రమలు నువ్వు పడాల్సి వస్తుందేమో, జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన దేనిపైన ఉంది? నువ్వు దేని గురించి వెంబడిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ధనాన్ని సమకూర్చుకోవాలి, ధనాన్ని ఎలా అయినా సరే నేను సంపాదించాలి, అది ఏది చేసైనా సరే నేను సంపాదించుకోవాలి అని నువ్వు ఆశ కలిగి ఉన్నావేమో, జాగ్రత్త, రానున్న కాలంలో ఖచ్చితంగా నువ్వు కీడులో పడిపోతావు. నీ జీవితం ఏమైపోతుందంటే నానా శ్రమల చేత నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. ఎవరో వచ్చి నీ జీవితాన్ని పాడు చేయాల్సిన అవసరము ఏది కూడా లేదండి. కేవలము నీకున్న ధనాపేక్ష మాత్రమే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది ప్రియజనాంగమా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ధనం వెనకాల పరిగెడితే నువ్వు కీడులోనికి వెళ్ళిపోతావు. ఇంకోటి ఏమైపోతుంది తెలుసా? విశ్వాసము నుండి నువ్వు తొలగిపోయే నానా విధములైన శ్రమల చేత నువ్వు కొట్టుమిట్లాడిపోతావు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలంటే నువ్వు పరిగెత్తాల్సింది పరలోకమందున తండ్రి చేత, సర్వ సృష్టికి కారణభూతుడు అయిన ఆయన చేతిలో సమస్తమైన గుప్తములతో ఉన్న దేవాది దేవుని వైపు నువ్వు వెంబడించాలి. కానీ అమూల్య ఎంతో మనకి పనికిరాని ధనము వైపు నువ్వు ఎప్పుడు కూడా పరుగులు తీయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటే అక్కడ ఒక చక్కటి మాటలు సొలొమోను తెలియపరుస్తూ ఉంటాడండి.
ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను ఎంతో చక్కటి మాట తెలియపరుస్తున్నాడండి. ఆ సొలొమోను యొక్క జీవితంలో అతను మహారాజు, అనేకమైన ధనములతో ఎంతో చక్కగా ఉన్నతంగా ఉన్న వ్యక్తి సొలొమోను, ఎంతో జ్ఞాని. ఆ జ్ఞాని తెలియపరుస్తున్న మాట ఏంటంటో తెలుసా అండి? ధనము నమ్ముకొని వాడేమైపోతాడు? పాడైపోతాడంట. ఈరోజు నువ్వు దేన్ని నమ్ముకుంటున్నావు ఒకసారి ఆలోచించు. నా దగ్గర ధనం ఉంది కదా, ఏం పర్లేదులే, నేను ఏదైనా చేసుకోవచ్చులే, నన్ను ఎవరు ఏమంటారు, నేను ధనముతో ఏదైనా కొనేస్తానులే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త, నీ జీవితం పాడైపోవాలంటే ఎవరు వచ్చి నిన్ను పాడు చేయాల్సిన అవసరం లేదండి. నీకున్న ధనమే, నువ్వు నమ్ముకున్న ఆ ధనమే నిన్ను పాడు చేసేస్తుందని జ్ఞాని అయిన సొలొమోను తెలియపరుస్తున్నాడు. ప్రియజనాంగమా, నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం పాడైపోవడానికి మరొక కారణం ఏంటో తెలుసా? నీ ధనాన్ని నువ్వు నమ్ముకొని పర్లేదులే, ఇష్టానుసారంగా నేను జీవించచ్చులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ ధనాన్ని వెనకాల నువ్వు పరిగెడుతున్నావేమో. అది నీ జీవితాన్ని పాడు చేసేస్తుందన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకో మాటలు చెప్పిన మాటలు ముగిస్తాను. జెఫన్యా గ్రంథంలోనికి వెళ్ళిపోదామండి. జెఫన్యా గ్రంథము మనందరికీ తెలిసిన గ్రంథం. ఆల్రెడీ మనం ఈ 40 రోజుల్లో కూడా ధ్యానించిన ఆ గ్రంథంలోనికి వెళ్తే ఈ మొదటి అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం దాకా మనం చూసుకుంటే, ఇదంతా చదవాలంటే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి క్లుప్తంగా నేను విషయాలు చెప్తానండి. క్లుప్తంగా చెప్తాను. ఏంటంటే జెఫన్యా గ్రంథాన్ని మనకు తెలిసింది, జెఫన్యా రచించిన ఈ గ్రంథంలో అక్కడున్న యూదా ప్రజలు కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి వారు ఇష్టానుసారంగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లించకుండా, దేవుణ్ణి ప్రాముఖ్యత ఇచ్చి మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా వారు దేనిపైన ఆశ పెడుతున్నారో తెలుసా అండి? అనేకమైన లోక ఆచారాల పైన ఆశలు చూపిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ధనాన్ని ఇష్టానుసారంగా వారు సంపాదించుకుంటున్నారు. ధనం ఉంది కదా, ఏదైనా చేసేయచ్చులే అన్న ఆలోచన కలిగిన ప్రజలుగా అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని దృష్టికి కనిపిస్తున్నారండి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వారందరి పైన దేవుని ఉగ్రత వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలులు మహారోదన చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము, మహానాశనము కమ్ము దినము, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. ఆ దినమున ప్రాకారము గల పట్టణములు దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను, యుద్ధ పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధ ఘోషయు బాకానాదము వినబడెను. జనులు యెహోవా దృష్టికి పాపము చేశారు గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను అని మాట్లాడుతూ చివరిగా అంటున్నాడు కదా, యెహోవా ఉగ్రత దినమున తన వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆనాటి కాలంలో అంటే ఆస్తి అనగా వెండి బంగారాలు, గొడ్లు, లేదంటే ఇంకా చాలా ఉండేవి. ఈరోజు ఆస్తులు అనగా స్థలాలు, ఇవన్నీ కనిపిస్తున్నాయండి. కానీ ఆనాడు అంటున్నాడు, మీ దగ్గరున్న బంగారము కానీ మీ దగ్గరున్న వెండి కానీ ఏది కూడా మిమ్మల్ని ఏం చేయవంటే ఉగ్రత దినము నుండి కాపాడవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా దగ్గర ధనం ఉంది కదా, ఈ ధనముతో నేను ఏదైనా చేసేయచ్చు, నా జీవితాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. లేదంటే నీకున్న ధనాన్ని బట్టి నాకున్న అనారోగ్య పరిస్థితి నేను తొలగిపోవచ్చు, నాకున్న ఎలాంటి వ్యాధి అయినా సరే డబ్బుతో నేను న్యాయం చేసుకోవచ్చు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ వెండి బంగారాలు ఏది కూడా ఈ ఉగ్రత దినము నుండి నిన్ను కాపాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయము, నీవు ధనాన్ని బట్టి వెంబడిస్తున్నావేమో, ధనం ఉంది కదా అని విర్రవీగుతున్నావేమో, నీ ధనాన్ని బట్టి
నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, దేవుని మాటని ధిక్కరించి దేవుడికి చెల్లించాల్సినవి చెల్లించకుండా దేవుని మాటని నిర్లక్ష్యము చేసి ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించు. ఈ ఉగ్రత దినం నుండి నేను కాపాడడానికి నీ దగ్గరున్న ధనము కాదు, నీ దగ్గరున్న బంగారము కాదు, నీ దగ్గరున్న వెండి కాదు, ఏది కూడా నీకు అడ్డు రాదు. నా ఉగ్రత దినం నుండి కాపాడే వాళ్ళు ఎవ్వరు కూడా నీకు ఉండరు. జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుడు కాకుండా ఇష్టమైన వాటిపైన నువ్వు వేగిరపడుతూ, వాటి కోసం ఎదురు చూస్తూ, వాటి వెనకాల పరుగులెడుతూ, వాటి కోసమే ప్రాకులాడుతూ నీ జీవితం అంతా కూడా ఇహ సంబంధమైన ధనము కోసము, లోక సంబంధమైన ధనము కోసం పరుగులెడుతూ నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నీ నమ్మిక ఎవరిపై ఉండాలో తెలుసా? పరలోకమందున తండ్రి పైన. నిన్ను ఇప్పటికీ సజీవంగా నిలబెట్టిన ఆ దేవుని పైన నీ నమ్మిక ఉంచాలి తప్ప, నీ ఇష్టం లేని, లేదంటే నీ జీవితాన్ని నాశనం చేసి, నీ ప్రాణాన్ని తీసేసి, లేదంటే నీ ఆత్మని రక్షించలేని ఆ ధనము కోసం నువ్వు పరుగులు తీస్తున్నావేమో. ఒక్కసారి నువ్వు దేవుని వైపు నీ కనుదృష్టి ఉంచు. దేవుని పైన నీవు నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడి పైన నమ్మిక ఉంచాలి. ప్రియ జనాంగమా, అల్పమైన వాటి కోసం నువ్వు వేగిర పడకూడదు. ఏదో ఈరోజు వచ్చి రేపు పోయే వాటి కోసం నువ్వు వేగిర పడకూడదు. నువ్వు ఎప్పుడు దేవుని కోసం కనుక వెంబడలాడుతూ దేవుని రాజ్యము గురించి నువ్వు వెంబడిస్తే కనుక ఖచ్చితంగా దేవుడు వాటితో పాటు నీకు కావాల్సిన ప్రతిదీ కూడా సమకూరుస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలంటే, నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని పైన నమ్ముకోవడమే. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. మనుషుల వైపు కాదు నమ్మిక ఉంచాల్సింది, లేదంటే పనికిరాని ధనము గురించి కాదు నువ్వు నమ్మిక ఉంచాల్సింది. ధనము అనేది కొంత మట్టికే మనకు అవసరం అండి. ఈ రోజుల్లో చాలామంది ధనం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, ఆస్తుంటే చాలు, ఏదైనా చేసేయచ్చులే, ఏదైనా వెళ్ళొచ్చులే, ఎక్కడికైనా తిరిగేయచ్చులే అనుకుంటూ ఆ ఒక లగ్జరియస్ లైఫ్కి అలవాటైపోయారు చాలామంది. ధనం ఉంటే నేను ఇది కొనుక్కుంటాను, డబ్బు ఉంటే నేను అది కొనుక్కుంటాను, ఆ కారు కొనుక్కుంటాను, ఈ బైక్ కొనుక్కుంటాను, లేదంటే ఆ ఇల్లు కొనుక్కుంటాను, లేదంటే ఉన్నతమైన విదేశాలకు వెళ్తాను, అది ఇది అని చెప్పేసి కళ్ళతో చూసి ఆనందించే వాటి కోసం మనం ఏమైపోతున్నామండి? ఆశపడుతున్నాం. ఆశపడుతూ నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావంటే వృధా చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నావు. ధనము నీకు కావాల్సింది కొంత మట్టుకే. ధనమే నీకు ముఖ్యం అనుకుంటే నీ జీవితము పాతాళంలోకి వెళ్ళిపోతుంది, నీ ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోలేవు. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసేసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. ధనము అనేది విలువైనది కాదు. ధనము కేవలం నీ అవసరతను తీర్చేది మాత్రమే. ఆ అవసరతను తీర్చే దానికోసము నీ జీవితాన్ని మొత్తం కూడా పణంగా పెట్టాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేనే లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ధనమంట మనిషిని కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉంచుతుంది. అవునా కాదండి? నీ చేతిలో ధనం ఉంటే అది నీ చేతిలో ఉన్నంత కాలమే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ ధనము కరిగిపోతే ఏమవుతుంది? మరలా శ్రమలు స్టార్ట్, మరలా బాధలు స్టార్ట్. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ ధనం సంపాదించుకోవాలి, మళ్ళీ నేను హ్యాపీగా ఉండాలని దాని వెనకాల పరిగెడుతూనే నీ జీవితం అంతా కొనసాగిస్తూ ఉంటావు. అది ఎంతగానో కొంతకాలమే నేను సంతోషంగా ఉంచుతుంది. అలా కాకుండా నువ్వు దేవుని వైపు కనుక నమ్మకం ఉంచితే, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని యందు నువ్వు ఎప్పుడు కూడా ఆనుకొని ఉంటే, దేవుని మాటను ధిక్కరించకుండా ఆయన వైపు నువ్వు లక్ష్యం చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? ఆయన రాజ్యంలో నిన్ను చోటు చేసుకుంటాడు, ఆయన రాజ్యంలో నిన్ను ఉంచుతాడు. ఇదే మనకి ఎంతో మేలైన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనం మీద నమ్మిక ఉంచితే అంట మనం ఏమైపోతామో తెలుసా అండి? దగా పడిపోతామంట. మన నమ్మకం కానీ మన విశ్వాసం కానీ ఎవరిపైన ఉంచితే మనకు మేలుకరమో తెలుసా? దేవుని పైన ఉంచితేనే మనకు మేలంట. దేవుని పైన మనం కనుక నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచితే ఆయన రాజ్యంలో దేవుడు మనకి స్థానం ఇస్తాడు. అంత గొప్ప స్థానాన్ని పంచుకోవడమే, అంత గొప్ప స్థానాన్ని పొందుకోవడమే మన జీవితంలో మనం పొందుకునే గొప్ప మేలండి.
ఈ రోజుల్లో చాలామంది, అమ్మ నువ్వు దేనికోసం దేవుని సన్నిధికి వస్తున్నావు, దేనికోసం నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే, అదిగో పలానా దానికోసం నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, పలానా దానికోసం నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నా జీవితంలో ఇది పొందుకోవాలి, నా జీవితంలో ఈ మేలు పొందుకోవాలి అని సంబంధమైన వాటి కోసం మాత్రమే ఈ రోజుల్లో చాలామంది చెప్తా ఉన్నారు. కానీ నిజమైన క్రైస్తవుడు చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను రానున్న కాలంలో ఎత్తబడే గుంపులో నిత్య రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండడానికి ఈ రోజునే దేవాది దేవుని నేను తెలుసుకొని నమ్మిక ఉంచి ఆయనతో పాటు ఆయన చెప్పిన రీతిగా ఆయన మాటల ప్రకారం జీవిస్తున్నాను, అందుకే నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పేవాళ్ళు మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకోవాల్సింది నీకేదో కావాలి, నువ్వేదో పొందుకోవాలని కాదు. నువ్వు పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? నిత్య రాజ్య వారసులుగా మనం దేవుని చెంత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యంలో చోటు సంపాదించుకుంటే అది మన జీవితం ఎంతో మేలుకరం. ఈరోజు నువ్వు దానికోసం వెంబడలాడాలి, దానికోసం నువ్వు ప్రాకులాడాలి, దానికోసం నువ్వు ఎంతగానో కన్నీరు పెట్టాలి, దానికోసం దేవుని సన్నిధిలో పట్టుకొని గోజాడుతూ ఆయన వెనకాల నువ్వు పరిగెట్టాలి తప్ప ఇహ సంబంధమైన ధనము కోసం నువ్వు ఎప్పుడు కూడా ప్రాకులాడకూడదు. అది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది. కానీ సమస్తమునకు కారణభూతుడు అయిన ఆ దేవుడే నీ దగ్గరుంటే ఎప్పుడు కూడా నీకు అవమానం అనేది ఉండదు, ఎప్పుడు కూడా నీకు లోటు అనేది ఉండదు. సమస్తము కూడా ఆయన ద్వారా నీకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ధనాన్ని గురించి నువ్వు ఆలోచించమాకు, ధనం పైన నమ్మిక ఉంచి నీ జీవితాన్ని ధనము సమృద్ధిగా నేను పొందుకోవాలి అన్న ఆలోచన నీలో ఉంటే దాన్ని ఈ క్షణమే తొలగించేసే. ధనాన్ని కోసం నువ్వు వెంబడలాడమాకు, నా కోసము నువ్వు ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే దేవాది దేవుడు దావీదు భక్తుని ద్వారా మరలా మనం మూలవాక్యంలోనికి వెళ్ళిపోదాం. 52వ కీర్తన ఒకసారి మనం ధ్యానం చేసుకుని ముందుకు సాగిపోదాం. అదే ఈ మూలవాక్యంలో అంటున్నాడు కదా, 52వ కీర్తన 7వ చరణంలో అంటున్నాడు, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు వీడే అని చెప్పుకొనుచు వాణ్ణి చూచి నవ్వుతారంట నీతిమంతులు భక్తులు. ప్రజనంగమా, ధనాన్ని సమకూర్చుకొని ఇష్టానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే నిజమైన భక్తులు నిన్ను చూసి నవ్వుతారు. ఎందుకో తెలుసా? అయ్యో, లోకపరమైన ఏహపందమైన వాటి కోసము వేగిరపడుతున్న వారు వీరి జీవితం నాశనం అయిపోతుంది అన్న రీతిగా వారికి సమస్తము కూడా జ్ఞానయుక్తముగా అన్నీ తెలుసుకుని ఉంటారు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే నువ్వు ధనము వైపు పరిగెత్తకూడదు, నువ్వు ధనము వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. దేవుడి వైపు చూస్తున్నాను, దేవుడే నా గురి, ఆయనే నా లక్ష్యము, ఆయన ద్వారా సమస్తము నేను పొందుకుంటాను తప్ప వేరే వాటి వైపు వెళ్తే నా జీవితం ఏమైపోతుందో అన్న భయము నీలో ఉండాలి. ప్రియ జనాంగమా, ఏది పడితే అది కాదు, దేవుడే నాకు సమస్తము, ఆయనే నాకు సమస్తము, దుర్గము, నా కొండ, నా కోట, నా శైలము, సమస్తము ఆయనే. నాకున్న ప్రతి ఆపదొచ్చిన ప్రతి కష్టములోను ప్రతి శోధనలోను ఆయన ద్వారా మాత్రమే నేను బయటపడతాను అన్న ఆలోచన నీలో ఉండాలి తప్ప నా దగ్గర ధనం ఉంది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా, నా దగ్గర ఆస్తుంది కదా, నేను ఏదైనా చేసేస్తానని ఒకవేళ నువ్వు విర్ర వీగుతున్నావేమో, జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత దినమందు నువ్వు కాపాడడానికి నీ ఆస్తి, నీ బంగారము, ఇంకేది కూడా సాటి రాదు. ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ జనాంగమా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి దేవుడు కరోనా ద్వారా అందరినీ కొట్టినప్పుడు ఎవ్వరు కూడా మిగలలేకుండా పోయారు. ఎవరైతే దేవుని సన్నిధిలో, ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని ప్రభువా ఈ ఉగ్రత దినం నుండి నన్ను రక్షించు అన్న వారిని మాత్రమే దేవుడు ఈరోజు సజీవ లెక్కలో నిలబెట్టాడు. మరొక అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటే ఇప్పటికైనా ధనం వెనక పరిగెత్తకుండా దేవుని వైపు చూసి ఆయన వైపే నువ్వు కొనసాగించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన నిత్య రాజ్యంలో నీకు ఖచ్చితంగా స్థానం ఇస్తాడు. అది స్థానాన్ని పొందుకోవడమే మన జీవితంలో ఒక గొప్ప లక్ష్యము. మన జీవితంలో మేలుకరమైనది ఏమైనా ఉంది అంటే పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో వారసులుగా మనం సంపాదించుకోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కీడుకి
నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకో మాకు, కీడుకు నువ్వు బానిసైపో మాకు, నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకో మాకు. దేవుడు మాట్లాడుతున్నాడు మరొక్కసారి. ప్రియజనాంగము, ధనం వెనకాల పరిగెత్త మాకు. ఈ రోజుల్లో చాలామంది చూస్తే కనుక దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి, దేవుని పనులను విడిచిపెట్టేసి, ఇహ సంబంధమైన ధనం కోసము దేవుని మందిరానికి కూడా రాకుండా వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. కానీ దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన మందిరంలో కూర్చోబెట్టి మరొక్కసారి మీకు అవకాశం ఇస్తున్నాడు. మరొక్కసారి దేవుడు మేలుకొల్పే బలపరిచే మాటలు నీకు తన యొక్క దాసుల ద్వారా మీకు తెలియపరుస్తున్నప్పుడు ఆ చెప్పబడిన ప్రతి మాట కూడా నీ హృదయంలో భద్రపరుచుకొని ఆ దాని ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. నీ జీవితంలో సమస్తము ఆయన ద్వారా నువ్వు పొందుకుంటావని నమ్మికతో, విశ్వాసంతో నువ్వు ఉంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా అదే రీతిగా ప్రార్థనలో ఉందామండి. అదే రీతిగా ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరం కూడా కలిసి అదే రీతిగా ప్రార్థనలో ఉందాం.